హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ చేయబోతున్నది బియ్యం దప్పలం పులుసు అండి. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు, అలాగే ఫీవర్ వచ్చినా మనకి రైస్ అనేది తినాలని అనిపించదు. అలాంటప్పుడు ఈ రెసిపీ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎలా చేయాలో చూపిస్తే చూడండి. ఒక చిన్న గ్లాస్తో బియ్యం తీసుకొని ఏరుకోవాలండి. ఒక ప్యాన్ తీసుకొని గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఆ బియ్యం ఇందులో వేసుకుందాం. వేసుకొని సిమ్లో పెట్టుకుందామండి. పెట్టుకొని ఇలాగా దోరగా వేయించుకుందామండి. మరీ ఎక్కువ వేగనివ్వద్దు, దోరగా వేయించుకుందాం. వేగిపోయాయండి. బియ్యం ఒక గిన్నెలో వేసుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. దప్పలంలోకి కావలసినవి పోపులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర, ధనియాల పొడి, మెంతి పొడి, ముందుగా నానబెట్టుకున్న చింతపండు. ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీలో వేసి పట్టుకుందామండి. ఇలా మిక్సీ మెత్తగా పట్టేసుకోవాలండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇలా కట్ చేసుకున్నానండి. కొంచెం ఆయిల్ పోసుకుందాం. పోపులన్నీ వేసుకుందామండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అన్నీ వేసుకొని ఇలా కలుపుకోవాలండి. పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర మరిగేటప్పుడు వేసుకోవాలండి. కారం, ఉప్పు. ఇప్పుడు ఇందులో చింతపండు పిసికి వాటర్ పోసుకుందాం. మీకు ఎంత కావాలో అంత చేసుకోండి. ఇలా మరిగేటప్పుడు ఇందాక మనం బియ్యం మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేసుకుందాం. తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసేసుకుందాం. మెంతి పొడి, ధనియాల, జీలకర్ర పొడి వేసుకొని ఇలా చిక్కగా అయ్యే వరకు కలుపుకుందామండి. చిక్కగా అయిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకుందాం. రెడీ అయిపోయింది బియ్యం దప్పలం పులుసు. ఎలా తయారు చేయాలో చూసారు కదా. మీరు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నన్ను ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.